హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు స్పెషల్ బెండకాయ ఫ్రై ఇంకా ఆకుకూర పులుసు కూర. ఫ్రైలన్నిట్లోనూ ఇలా కూర కారం అదేనండి సాంబార్ కారం చివరిలో చల్లుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి మిరపకాయలతో సరిపడా మసాలా దినుసులతో కొట్టించే ఈ సాంబార్ కారం నిజంగా కర్రీస్కి ఎక్స్ట్రా టేస్ట్ తీసుకొచ్చి పెట్టింది, నో డౌట్. ఫ్రైలైనా పులుసుగూరలైనా కర్రీస్ అయినా సాంబార్ కారంతో వచ్చే టేస్టే వేరు. ఆకుకూర పులుసు కూర కోసం బచ్చలి ఆకు, పొన్నగంటి ఆకు, తోటకూర, మునగాకు ఇంకా ఇన్సులిన్ ఆకు ఇవి మొత్తం కలిపి చక్కగా టమాటా పెట్టి పులుసు కూర చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఇంకా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఒక్కసారి లంచ్ ప్లేట్ చూద్దాం. బ్రౌన్ రైస్, అన్నం గంజి వార్చుకొని తినండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. బ్రౌన్ రైస్ని ఎప్పుడైనా కూడా కాస్త మెత్తగా వండుకుంటేనే చక్కగా డైజెషన్ అవుతుంది. లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఆకుకూర పులుసు కూర, బ్రౌన్ రైస్, బెండకాయ ఫ్రై ఇంకా కారపొడి. ఈ కారపొడి వచ్చేటప్పటికి కొబ్బరి కారం. నాకు రోజు ఏదో ఒక కారపొడి ఫస్ట్ 2 ముద్దల్లోకి తింటాం, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలవాటు. అలా రెగ్యులర్గా అయితే మునగాకు కారం తింటాను. అలాగే అవిసె గింజల నువ్వుల కారం కూడా హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడైనా ఇలా కొబ్బరి కారం కానీ పల్లి కారం కానీ అలా చాలా చాలా బాగుంటుంది. 2 ముద్దలు అలా కారంతో తిని మిగతా కర్రీస్తో తింటే హాయిగా అనిపిస్తుంది. కారపొడులు ఇమ్యూనిటీ బూస్టర్స్, సో 2 ముద్దల్లోకి తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ కాస్త హెవీగా తీసుకోవటం అలవాటు నాకు, అది కూడా టైం టు టైం అన్నమాట. కానీ డిన్నర్ మటుకి చాలా లైట్గా తీసుకుంటాను 7 లోపు. ఫుడ్ విషయంలో మనం తీసుకునే చిన్ని జాగ్రత్తలే ఫ్యూచర్లో మనల్ని హాస్పిటలైజ్ అవ్వకుండా చాలా కాపాడతాయి. భోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో వీలైనంత వరకు వాటర్ తీసుకోవటాన్ని అవాయిడ్ చేయండి. తప్పదు అని గొంతు పట్టుకుంటే కొంచెమే తాగాలి. అన్నం తిన్నాక ఒక 20 మినిట్స్ తర్వాత చక్కగా ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగండి. మంచి డైజెషన్ ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, జీర్ణశక్తి మెరుగుపడి మంచిగా ఆకలి కూడా ఉంటుంది. అన్నం తిన్న వెంటనే వాటర్ తాగితే ఎక్కువగా పొట్టలు పెరిగే అవకాశం ఉందన్నమాట. సో వీలైనంత వరకు వాటర్ని అవాయిడ్ చేయండి. ఇలా ఆకుకూర పులుసుకూర తినేటప్పుడు ఉప్పు మెరగాయ నంచుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. హర హర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.